హాయ్ ఫ్రెండ్స్, వియత్నాంకి ఈ వీసా ఎలా బుక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ మీరు స్కిప్ చేస్తే ఏదైనా పాయింట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే వియత్నాం ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నాను. ఇది ఈ వీసా వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మామూలుగా ఇక్కడ జనరల్గా మనం చూసినట్టయితే ఇక్కడ ఈ వీసా ఫీ వచ్చేసి సింగిల్ ఎంట్రీకి $25 అయితే ఉంది ఫర్ సింగిల్ ఎంట్రీ. అంటే ఒక్కసారి ఎంట్రీ అయ్యేందుకు $25 అనమాట. అంటే మన ఇప్పుడు ఈ రోజు ఉన్న రేట్ వచ్చేసి కరెన్సీది $25 అంటే మన ఇండియన్ కరెన్సీలో 2174 రూపీస్. అండ్ మల్టిపుల్ ఎంట్రీ వచ్చేసి $50 ఉంది. మల్టిపుల్ ఎంట్రీ అంటే విత్ ఇన్ 90 డేస్లో, అంటే మీరు వీసా ఎప్పటి నుండి ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారో మ్యాక్సిమం 90 డేస్ అయితే ఉంటుంది. ఈ 90 డేస్లో ఎన్నిసార్లు అయినా మీరు వియత్నాం వెళ్ళి రావచ్చు. అది మల్టిపుల్ ఎంట్రీ అనమాట. దానికి $50 అయితే ఉంది. అసలు చేసే ముందు ఏమేమి డీటెయిల్స్ అయితే అడుగుతుందో చూద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది. మొత్తం కింద స్క్రోల్ డౌన్ చేసేసి ఈ రెండింటి మీద టిక్ చేసేయడమే, కన్ఫర్మ్ అని కొట్టేసి నెక్స్ట్. ఇప్పుడు మనమైతే ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే మొత్తం ఫిల్ చేయాలి. మీరు చూడొచ్చు మొత్తం అప్లికేషన్ ఎంత పెద్దగా ఉందో. అయితే మీ పాస్పోర్ట్లో ఉన్న ఈ ప్లేస్లో మీ పాస్పోర్ట్లో ఉన్న ఫోటో అండ్ పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ అయితే ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలి ఇక్కడ. సెకండ్, పర్సనల్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు ఎంట్రీ చేసేది చూపిస్తాను. మీరు ఇక్కడ చూడాలి, ఈ ఈమెయిల్ అని ఉంది కదా, ఏదైతే మనం ఈమెయిల్ అయితే ఇస్తామో అదే ఈమెయిల్కి మన ఈ వీసా అనేది బై మెయిల్ అయితే వస్తుంది. సో మీరు ఈమెయిల్ ఇచ్చేటప్పుడు మాత్రం 1-2 సార్లు చూసి ఇవ్వండి. అంటే మీరు మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేసే ఈమెయిలే ఇవ్వండి. ఇండియా అనేది క్లిక్ చేసేయండి, లేదా మీ హోమ్ టౌన్ కూడా ఇవ్వచ్చు. మళ్ళీ కన్ఫర్మేషన్ మెయిల్ కొట్టేశాక ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ఆప్షన్స్ నో అని పెట్టేసుకోండి. ఓకే, నో అని పెట్టేసుకున్నాక ఇక్కడ నుండి మనకు వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లైక్ ఎలా అంటే, టు ఇష్యూ ఈ వీసా ఫర్, మీరు సింగిల్ ఎంట్రీ కోసం వీసా అప్లై చేస్తున్నారా, మల్టిపుల్ ఎంట్రీ అప్లై చేస్తున్నారా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. మల్టిపుల్ ఎంట్రీయా, సింగిల్ ఎంట్రీయా అని. అండ్ వీసా వ్యాలిడ్ ఫ్రమ్ మీరు నుంచి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు April 1 నుంచి కావాలి. April 1 నుంచి April 30 వరకు, అంటే నేను 30 డేస్కి అయితే వీసా అప్లై చేస్తున్నాను. ఓకే, పాస్పోర్ట్ నంబర్ ఇచ్చాక ప్లేస్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి హైదరాబాద్. నేను అంటే మీకు ఇక్కడ పాస్పోర్ట్ మీద ఉంటుంది మీరు ప్లేస్ ఆఫ్ ఇష్యూ అని. మీరు ఎక్కడైతే మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేయించుకున్నారో అక్కడ మీకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ అయినట్టు చూపిస్తుంది. సో ప్లేస్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి నా పాస్పోర్ట్ హైదరాబాద్లో అయితే ఇష్యూ అయింది. సో నేను హైదరాబాద్ అని అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ ఆర్డినరీ పాస్పోర్ట్ అని క్లిక్ చేయండి. ఎప్పుడు ఇష్యూ అయింది పాస్పోర్ట్? 11/5/2024 అయితే నాకు పాస్పోర్ట్ అనేది ఇష్యూ అయింది. ఆ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, అది కూడా పాస్పోర్ట్ మనకు ఫ్రంట్ పేజీలో మన ఫోటోకి రైట్ సైడ్ ఒక బ్లూ బ్లర్గా మనదే ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కింద ఉంటుంది, మీరు చూడొచ్చు. మన పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసి ఆ తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మన అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఇక్కడ కాంటాక్ట్, మన అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని ఉంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ మీ ఫాదర్ కానీ లేదా మీ బ్రదర్ కానీ సిస్టర్స్ కానీ ఎవరిదో ఒకరిది ఇక్కడైతే ఇవ్వాలి, మీ తప్ప. ఓకే అండి. అండ్ ఇక్కడ ఆక్యుపేషన్ అడుగుతుంది, అంటే మీరు జాబ్ చేస్తున్నారా లేదంటే స్టూడెంటా, ఈ బిజినెస్ మ్యానా, ఇవన్నీ అడుగుతుంది. నేను సింపుల్గా స్టూడెంట్ అని పెట్టేసుకున్నా. స్టూడెంట్ అంటే ఈ మరీ డీటెయిల్స్ అంత నెససరీ అని ఏం లేదు.
అవసరం లేదు. మీరు ఒకవేళ ఫిల్ చేస్తే ఫిల్ చేయండి మీ డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రిప్ అని అయితే ఉంది. ఇదేంటంటే మీ పర్పస్ ఆఫ్ ఎంట్రీ. మీరు యాజ్ ఏ టూరిస్ట్గా వస్తున్నారా, లేకుంటే విజిటింగ్ ఫర్ యువర్ రిలేటివ్స్. ఒకవేళ మీ రిలేటివ్స్ని నేను అక్కడ వియత్నాంలో విజిట్ చేయడానికి వెళ్తున్నారా, లేకుంటే వర్క్ మీద వెళ్తున్నారా, వర్కింగ్ వీసానా, అంటే సారీ మీ పర్పస్ ఆఫ్ ఎంట్రీ అది. ఈ ఎంట్రీ కింద మనకు టూరిస్ట్ ఉంది, విజిటింగ్ రిలేటివ్స్, వర్కింగ్, బిజినెస్ అండ్ అదర్స్. ఇప్పుడు నేనైతే మన టూరిస్ట్ మీదే వెళ్తున్నా. సో నాకు పర్పస్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి టూరిస్ట్ అనేది పెట్టుకున్నా. నేను నా వీసా వ్యాలిడిటీ అనేది ఏప్రిల్ 1 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుండి అయితే స్టార్ట్ అయ్యి 30 డేస్ వరకు అయితే అది నేను బుక్ చేసుకున్న వీసా అయితే 30 డేస్ వరకు. ఈ ఫోన్ నెంబర్ అని ఉంటుంది కానీ ఈ ఫోన్ నెంబర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే అంటే ఇన్ కేస్ మీరు అప్ అండ్ డౌన్ రెగ్యులర్గా వియత్నాంకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, మీకు వియత్నాం కంట్రీకి సంబంధించినటువంటి మొబైల్ సిమ్ కార్డ్స్ ఉన్నాయంటే ఆ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అని అడుగుతుంది కదా. మీరు వియత్నాంకి వెళ్ళే ముందు ఏదో ఒక హోటల్కి అయితే బుక్ చేసుకుని ఉంటారు కదా, ఏదో ఒక వెబ్సైట్ నుండి, లైక్ మేక్ మై ట్రిప్, అగోడా, అలాగా మీరు హోటల్స్ అయితే బుక్ చేసుకుని ఉంటారు కదా. సింపుల్గా వాటిలోకి వెళ్ళి మీరు మీ హోటల్ డీటెయిల్స్ అయితే, అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అది అంటే మీ హోటల్ అడ్రస్ ఏంటి, అది ఏ సిటీలో లొకేట్ అయి ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయి ఉంది, అదైతే మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇది బోర్డర్, దాని కింద మీరు చూడొచ్చు ఇక్కడ బోర్డర్ గేట్ ఎంట్రీ అండ్ గేట్ ఆఫ్ ఎగ్జిట్. ఇది మెయిన్ అనమాట. ఇది ఏంటంటే మీరు ఏ గేట్, అంటే గేట్ ఏంటంటే మీరు ఏ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవుతున్నారు వియత్నాంకి. అంటే హనాయ్లో ల్యాండ్ అవుతున్నారా, లేకుంటే దనాంగ్లో ల్యాండ్ అవుతున్నారా, సిటీలో ల్యాండ్ అవుతున్నారా, మేజర్ ఈ 3 సిటీసే. సో మీరు ఏ ఎయిర్పోర్ట్లో అయితే ఎంటర్ అవుతున్నారు, మళ్ళీ రిటర్న్ మన ఇండియాకి రిటర్న్ వచ్చేటప్పుడు ఏ గేట్ నుండి అయితే ఎగ్జిట్ అవుతున్నారు వియత్నాంలో, ఇదైతే ఒకసారి చూసుకోండి. చాలా మంది రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ అనేవి చాలా చీప్గా వస్తాయని చెప్పేసి రౌండ్ ట్రిప్ పెట్టుకుంటారు. అలాంటప్పుడు మీరు గేట్ ఆఫ్ ఎంట్రీ అండ్ గేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు ఒకటే సేమ్ ఎయిర్పోర్టే పెట్టుకోవాలి. అండ్ కొంతమంది ఏంటంటే సౌత్ నుండి నార్త్ వరకు ట్రావెల్ చేస్తారు, లేదా నార్త్ నుండి సౌత్ వరకు ట్రావెల్ చేసి డిఫరెంట్ గేట్ అయితే పెట్టుకుంటారు. అంటే మీరు ఎంటర్ అయ్యేది ఒక ఎయిర్పోర్ట్లో అండ్ ఎగ్జిట్ అయ్యేది వేరే ఎయిర్పోర్ట్లో. ఓకే, నేనైతే ప్రెసెంట్ మన వియత్నాం క్యాపిటల్ అయిన హనాయ్లో అయితే ఈ ఎంట్రీ గేట్కి అయితే పెట్టుకున్నా అండ్ ఎగ్జిట్గా హోచిమిన్ సిటీ అయితే పెట్టుకున్నా. అంటే నేను నార్త్ వియత్నాం నుండి సౌత్ వియత్నాంకి ట్రావెల్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అండర్ 14 పిల్లలు, అంటే అండర్ 14 చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ బయోడేటా మొత్తం ఇక్కడ అడుగుతుంది అనమాట, లైక్ వాళ్ళ డీటెయిల్స్. అది అయిపోయినాక ట్రిప్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్సూరెన్స్. అసలు మీరు అక్కడ ఎంత ఎక్స్పెన్సెస్ చేద్దాం అనుకుంటారు, అంటే మీరు ఎంత అమౌంట్ తెచ్చుకుంటున్నారు, ఇన్ కేస్ ఒకవేళ మీరు 5 డేస్ ఉందాం అనుకుంటున్నారా, 10 డేస్ ఉందాం అనుకుంటున్నారా, ఇన్ని డేస్ అక్కడ సర్వైవ్ అవ్వడానికి మీ కాడ క్యాషా లేకుంటే కార్డ్సా అని అడుగుతుంది. సో నేనైతే ఒక $600 అని అయితే జస్ట్ ఎగ్జాంపుల్కి ఇచ్చాను. డిడ్ యూ బై ఇన్సూరెన్స్ అంటే మీకు ఇన్సూరెన్స్ ఉందా అంటే ఉంది అని పెట్టేసేయండి, లేదంటే సింపుల్ లేదు. అండ్ ఇది పర్సనల్ అని పెట్టేసి పేమెంట్ మెథడ్ వచ్చేసి అక్కడ మీరు అంటే క్యాషా, క్రెడిట్ కార్డా, ఈ ఆప్షన్స్ అయితే ఉంటుంది. జస్ట్ క్యాషే పెట్టుకోండి. క్యాష్ పెట్టుకొని నెక్స్ట్ కొట్టేశాక మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక రివ్యూ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసామో అది మొత్తం ఒకసారి మనకు చూపిస్తుంది. మీరు ఇచ్చిన డేటా మొత్తం ఓకేనా. అంటే ఇప్పుడు ఈ రివ్యూ అప్లికేషన్ ఫామ్ అయిపోయినాక థర్డ్ స్టెప్ అనేది పేమెంట్. డైరెక్ట్ పేమెంట్ చేసేస్తాం. చూద్దాం ఇప్పుడు రివ్యూ అప్లికేషన్లో ఏమైందో అసలు. అంటే ఈ ఒక్కసారి ఈ రివ్యూ అప్లికేషన్ వచ్చాక మీకు చెప్తాను అసలు ప్రాబ్లం ఏందో. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం నేను అంటే ఈ వెబ్సైట్ కాదు, నేను లాస్ట్ టైం ఈ వీసా బుక్ చేసుకున్నా. అంటే ఈ వెబ్సైట్ అప్డేట్ అయింది, రీసెంట్గా అప్డేట్ చేశారు. అప్పుడు నాకేమైందంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు డేట్ ఆఫ్ ఎంట్రీ అన్న కాడ 1/4/2025 అండ్ 2/34/2025 కరెక్ట్. నేను 30 డేస్ వరకే ఇందాక ప్రీవియస్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇవే డేట్స్ ఇచ్చాను. ఇది వరకు నేను బుక్ చేసిన అంటే అది మన పాత వెబ్సైట్లో ఏమైందంటే
నేను బుక్ చేసిన డేట్ మారిపోయేది, అంటే ఫ్రమ్ టు ఈ 2 డేట్లు మారిపోయేది. నెంబర్ ఆఫ్ డేస్ కూడా, అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 30 డేస్ డ్యూరేషన్ అని చూపిస్తుంది కదా, అప్పుడు అది ఐదర్ పెరిగేది లేదా తగ్గేది. 30 లేదా 25, 35 అట్లా డేట్స్ వచ్చాయి. అది ఆటోమేటిక్గా అదే తీసేసుకునేది. సో ఒకసారి ఈ డేట్లు కూడా మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ డేట్ నుండి అయితే మీకు వీసా వ్యాలిడిటీ అయితే స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ వరకు ఏ డేట్కి ఎండ్ అవుతుంది, మీరు డ్యూరేషన్ అంటే ఆ వీసా డ్యూరేషన్ ఎంత ఉంది, అంటే ఈ 30 డేస్లో మీ ఇష్టం ఎప్పుడైనా పోయి రావచ్చు. ఓకే, ఇదంతా ఒకసారి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసేయండి, లైక్ క్యాప్చా అంటారు కదా అది. మీకు ఎందుకు చూపిస్తుందా అంటే అసలు పేమెంట్కి ఏమేమి ఆప్షన్స్ ఇస్తుంది. ఇది వియత్నాంది కాబట్టి, సో డిక్లరేషన్ కంప్లీటెడ్, ఓకే కన్ఫర్మ్. ఇప్పుడు పేమెంట్ మెథడ్ కూడా మీకు ఎందుకు చూపిస్తుంది అంటే అసలు పేమెంట్లో ఏం అడుగుతుంది, లైక్ డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా. ఒకవేళ క్రెడిట్ కార్డ్ అయితే కొన్ని రూపే అండ్ ఇంకొక 2-3 అడుగుతుంది అనమాట, మాస్టర్ కార్డ్ అని చెప్పేసి. వాటికైతేనే ఉంటుంది పర్మిషన్. సో చూద్దాం, అగ్రీ టు పే $25 పేమెంట్ చేద్దాం. మేక్ పేమెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు జస్ట్ అంటే వియత్నాం కరెన్సీలో ఆ వీసా వచ్చేసి, ఈ వీసా $33,250 అంటే అక్కడున్న వియత్నాం కరెన్సీలో, అండ్ 1 USD ఈక్వల్ టు 25,000. ఈ ఓన్లీ జస్ట్ ఈ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి అవైలబుల్గా, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు. జస్ట్ ఈ కార్డ్స్తోనే మీరైతే ఈ వీసా అనేది అయితే పేమెంట్ చేయగలరు. సో మొత్తం ఈ వీసా గురించి అయితే మొత్తం డీటెయిల్గా అయితే నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే. ఓకే, ఇంతవరకు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే, అంటే ఈ టైం వరకు జస్ట్ ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ మీరు ఎంతవరకు అయితే చూస్తున్నారో నాకు తెలియాలి కదా. ఓకే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.